వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కోనసీమ జిల్లాకు వెళ్లిన సందర్భంగా వాలిపోయిన అక్కడి కొబ్బరి చెట్లను పరిశీలించి దానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలతో పాటు ఏపీలోని విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. అలాగే తెలంగాణ మంత్రులు పవన్ సినిమాల్ని అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ కుమార్తె కవిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఓ పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే అన్నారు. ఇవాళ కూడా తెలంగాణ నాయకుల దిష్టి వల్లే కోనసీమ పాడైందని అంటున్నారన్నారు. తాము ఎప్పుడు దిష్టి పెట్టలేదన్నారు. కోనసీమ బాగుంది, అలాగే తెలంగాణ కావాలని తాము కోరుకున్నామన్నారు. ఏనాడు తెలంగాణ బిడ్డలకు మనసు చిన్నగా ఉండదని, పెద్దగా ఉంటుందని, పెద్దగా ఆలోచిస్తామని కవిత గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ కాలంలో తాము ఎప్పుడూ జై తెలంగాణ, జై ఆంధ్ర అన్నామని తెలిపారు. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నారు. తాను స్వయంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వాళ్ళం ఎప్పుడూ పక్కోళ్లను గుంజుకోవాలని చూడమన్నారు. పక్కోడు బాగుంటే తమ కళ్ళు మండవని కవిత తెలిపారు. తాము బాగుండాలని కోరుకుంటామని, పక్కోడు చెడిపోవాలని ఎప్పుడూ కోరుకోలేదన్నారు. తమ ఉద్యమంలో అలా కోరుకున్నట్లయితే దాని స్వరూపం వేరేలా ఉండేదన్నారు. తమ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తప్ప పరాయి రాష్ట్రం వారిపై చేయి ఎత్తలేదన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. గతంలో పవన్ సినిమా యాక్టర్ మాత్రమేనని, కానీ పవన్ ఇప్పుడు ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం అని, కాబట్టి మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలని కవిత సూచించారు. పక్క మన బిడ్డలు రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ, జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి. మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. మా ఉద్యమంలో ఒకవేళ మేము అట్లా కోరుకున్నట్టయితే ఉద్యమ స్వరూపం వేరేలాగుండే. మా బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తప్పితే ఒక్క పరాయి రాష్ట్రం వాడి వ్యక్తి మీద కూడా చెయ్యి ఎత్తలేదు మేము ఎప్పుడు కూడా. ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది, ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు. మీరు మాట్లాడే మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని